అందరికీ వందనాలు. బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము 16వ అధ్యాయము 9వ వాక్య భాగమును చదువుకుందాం. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన దినములన్నీ కూడా నీకు మహాకృపను బట్టి మమ్మల్ని కాపాడి మమ్మల్ని సజీవులుగా ఉంచి పునరుత్థాన దినమున నీ సన్నిధిలోకి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి, నీ ఆత్మస్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలోనైనా చదవబడిన వాక్య భాగమును ధ్యానిస్తూ ఉండగా నన్ను కూడా నీకు ఆత్మచేత మీరు అభిషేకించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే గనక ఇక్కడ శారాయి దాసి అయిన హాగరు వెళ్ళిపోతూ ఉంది, ఎడారిలో పడి వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఈ హాగరు ఎవరంటే గనక ఒక ఐగుప్తీయురాలు, బెండి చేత కొనబడిన దాసి. అంటే ఇంట్లో ఒక పని మనిషి, బానిస. ఈ బానిసకు హక్కులేముండవన్నమాట. ఓపిక ఉన్నా లేకపోయినా పని మాత్రం చేయాలి. ఇంత కష్టపడుతున్నాను కదా, నాకు కొంచెం జీతం పెంచండి అని అడిగే హక్కు కూడా లేదు. నేను ఇంత కష్టపడుతున్నాను కదా అని ఆమెకు కావలసిన కూర కానీ ఏదైనా వంటలు చేసుకుని తినడానికి అవకాశం ఏమీ లేదు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మీరు గమనించండి. అలాంటి వ్యక్తి దగ్గరకు ఒక మనిషిని పంపిస్తే గొప్పే, ఆమెతో మాట్లాడటానికి కదా. ఆమెకు ఒక ఫోన్ చేస్తే గొప్పే, ఒక ప్రవచనం చెప్తే గొప్పే. కానీ ఒక ప్రవక్తను పంపించినా చాలు. కానీ ఒక ఐగుప్తురాలి దగ్గరికి, ఒక తృణీకరించబడిన ఆమె దగ్గరికి, అరణ్య మార్గంలో వెళ్ళిపోతున్న ఆమె దగ్గరికి దేవుడే తానే దిగి వచ్చి మాట్లాడుతున్నాడు. చెప్పండి కొట్టు. హాగరు, ఎక్కడి నుంచి వస్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? నీవు తిరిగి వెళ్ళి నీ యజమానురాల దగ్గర అణిగి ఉండమని చెప్పాడు. ఆమేన్. సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు? ఈ మాటలు మాకు చాలాసార్లు విన్నట్టుగా ఉంటుంది. జాగ్రత్తగా విందాం. అప్పుడు హాగర్ అంటుంది, నా యజమానురాలైన శారా యొద్ద నుండి నేను పారిపోతున్నానని చెప్పింది. సరే, పారిపోతున్నావు కదా, ఆ డోర్ పెట్టి ఎక్కడికి వెళుతున్నావు? ఏమో నాకు తెలియదు. ఆ ఇంట్లో బాధలు ఎక్కువైపోయినాయి. ఆ సంఘంలో నన్ను సరిగా ప్రేమించట్లేదు. కాబట్టి ఆ ఇంట్లో ఆ బాధలు భరించడం కంటే ఈ అరణ్యంలో చావటం మేలనుకుని నేను వెళ్ళిపోతున్నా. సరే, వెళుతున్నా, మంచిది. ఎక్కడికి వెళుతున్నావు? ఏమో నాకు తెలియదు. ఇప్పుడు దేవుడు ప్రేమ కలిగిన వాడు కల్పించుకుని ఏమని మాట్లాడాలి? ఇప్పుడు నువ్వేం భయపడకు కల్పన, నువ్వేం భయపడవద్దు. నేను నీకున్నాను కదా. నువ్వు అనాథమని, ఎవరు దిక్కులేరని, ఒకవేళ నిన్ను అలా సులకనగా చూసి బాధ పెడుతున్నారేమో, పదా నీ పక్షాన్ని నేను మాట్లాడతానని దేవుడు రావాలి. అంతేనా? కానీ ఇప్పుడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? నీ యజమానుల దగ్గరికి తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని చెప్పాడు. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట వినేపటికి మనం ఏమనిపిస్తుంది? మనం ఆరాధిస్తున్న దేవుడు, లేకపోతే హాగరుతో మాట్లాడిన దేవుడు ప్రేమ కలిగిన వాడా, లేకపోతే ప్రేమ లేనివాడా? ప్రేమ కలిగిన వాడని మనం ఎలా అనుకుంటాం? సరిగా మనం ఆలోచన చేస్తే గనక శారా మీద ప్రేమ చేత హాగరును ఒకవేళ ద్వేషిస్తున్నాడేమో అన్నట్లుగా ఉంది ఆ మాట. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టే ఒక పని మనిషి దగ్గరికి, ఒక ఐగుప్తురాల దగ్గరికి, ఎన్నిక లేని వ్యక్తికి, రక్షణ లేదు ఆమెకు, ఆమె దగ్గరకు ఒక మనిషిని పంపించి కబురు పంపిస్తే చాలు, ఒక ఫోన్ చేసి మాట్లాడితే చాలు. ఒకవేళ అబ్రహాము కొరకు, మోషే కొరకు
ఏలియా కొరకు దేవుడు దిగి వచ్చాడు పర్వాలేదు, కానీ ఒక రక్షణ లేని బిడ్డ దగ్గరకు తానే దిగి వచ్చి మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. హాగరు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పగా ఆమె చెప్పిన సమాధానాన్ని బట్టి నీవు నీ యజమానురాల దగ్గరకు వెళ్ళి నువ్వు అక్కడ అణిగి మణిగి ఉండమని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆమెతో మాట్లాడిన దేవుడు ఖచ్చితంగా ప్రేమ కలిగిన వాడే. హల్లెలూయా. కాబట్టి తానే స్వయంగా దిగి వచ్చేటందుకు ప్రేమ ఉన్నదన్న సంగతి మనం గుర్తించవచ్చు కదా. ఆయన మాటలో కఠినం ఉన్నది అయినప్పటికీ కూడా ప్రేమ ఖచ్చితంగా ఉంది. హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు తిరిగి వెళ్ళి నీ యజమానురాలు చేతి కింద అణిగి మణిగి ఉండమని చెప్పాడు. ఆమేన్. ఆ మాట కొంచెం ఆమె కఠినంగా ఉండొచ్చు, కానీ ఆ మాటలో ప్రేమ ఉన్నది. అందులో ప్రేమ ఉన్నది ఏముందంటే కనుక, నీవు విడిచి వెళుతున్న గుడారము ఆశీర్వదించబడిన గుడారము, ఆ గుడారాన్ని విడిచి వెళ్ళి నీకు క్షేమం కాదు, ఎడారి జీవితం నీకు క్షేమమైంది కాదు. ఎడారిలోనికి వెళితే గనక నీకు భోజనం ఎవరు పెడతారు? నీ అల్లపాలు ఎవరు చూస్తారు? నీ బిడ్డ క్షేమాన్ని ఎవరు చూస్తారు? అక్కడ పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. నీకు అది క్షేమము కాదు, నువ్వు గ్రహించలేకపోతున్నావు. నీవు విడిచిపెట్టి వెళ్ళే అబ్రహాం యొక్క గుడారం ఎలాంటిదో తెలుసా? దేవుడు దర్శించిన స్థలము. చెప్పండి, దేవుడు మాట్లాడే స్థలము. దేవునికి స్తోత్రం చెప్పు. దేవుడు మాట్లాడే స్థలమును విడిచిపెట్టి, దేవుడు దర్శించిన స్థలాన్ని విడిచిపెట్టి నువ్వు వెళుతున్న ఆ స్థలము, ఆ ఎడారి జీవితం నీకు క్షేమమైంది కాదు. దయచేసి నా మాట విను. నీ వెళ్ళి ఎక్కడి నుంచి వస్తున్నావో ఆ యజమానురాల దగ్గరికి వెళ్ళి నువ్వు అణిగి మణిగి ఉండు. చెప్తే బాగుండేది అందరూ. అణిగి మణిగి ఉండు అని చెప్పాడు. అయితే నా ప్రియమైన దేవుని అప్పుడు ఆగరంటుంది, అయ్యా నువ్వు చెప్తున్నావు కానీ నాకు అక్కడ నన్ను చాలా బాధ పెడుతున్నారు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నాకు అక్కడ ఉండబుద్ధి కావట్లేదు అని చెప్తే దేవుడు అంటున్నామ్మా, ఒక్కసారి నువ్వు ఆలోచించు, ఒక్కసారి నువ్వు ఆలోచించు. అది మన ఇల్లు. చప్పట్లు కొట్టు. అది మన సంఘము. ఆమేన్, హల్లెలూయా. నువ్వు రక్షించబడిన సంఘం, ఆత్మలో ఎదుగుతున్న సంఘం అదే. దాన్ని విడిచిపెట్టి నువ్వు ఎక్కడికో వెళ్ళడం నీకు క్షేమమైంది కాదు నీకు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమందికి ప్రేమ కలిగిన మాటలు మాట్లాడితే కొంచెం బాగా ఇష్టపడతారు. కొంచెం కఠినమైన బోధ ఉందనుకోండి, కఠినంగా చెప్పారనుకోండి, కుదరదు. ఇట్లాగే యేసు ప్రభు వారు తన శిష్యులతో ఒక బోధ చెప్పాడు. ఏమని చెప్పాడు చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వాక్యం చదువుదాం. 52 చదవండి. యూదులు ఆయన తన శరీరమును ఎలాగ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. చాలు. యేసు ప్రభువు ఏం చెప్పాడు? నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా రక్తము ఎవరైతే త్రాగుతారో, నా శరీరం ఎవరైతే భుజిస్తారో వారు జీవము కలిగిన వారని చెప్తూ వారిని అంత్యదినమున లేపుతానని చెప్పాడు. ఈ మాటలు చాలామందికి నచ్చలా. అదే అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు చేస్తాడండి? చాలు. ఇది కఠినమైన మాట, ఇది ఎవడు చేస్తాడు? ఆయన శరీరం తినాలంట, ఆయన రక్తం తాగాలంట. ఇది కఠినమైన మాట. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలు, మన కొరకు సిద్ధపరిచిన ఆయన శరీరం రక్తం మన కొరకు మన మధ్యలో ఉంది. ఇది కఠినమైనదండి. దీన్ని ఎవరు చేస్తారంటే కనుక నీ నిత్య జీవానికి నువ్వు వెళ్ళలేవు. వాళ్ళు కఠినమైన మాట అనుకుని వాళ్ళు ఏం చేశారంటే చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వాక్యంలో చూస్తే గనక, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూను, చాలా మంది కూడా అంటే వెళ్ళిపోయి మన ఎన్నడూ కూడా ఆయనను వెంబడించలేదు. కఠినమైన మాటలు ఉన్నాయని. ఎందుకంటే ఆయన ప్రసంగంలో లేకపోతే దేవుని సంఘంలో దేవుని సేవకుల ద్వారా బోధించబడిన బోధలో ఒకవేళ గాడ్ బ్లెస్ యూ, నీ పిండి పిసుకు తొట్టి దీవించబడుతుంది ఆమెన్ అని అంటే మీరు చెప్పిన ఆటోమేటిక్గా మీరు అనాలి హల్లెలూయా అంటారు. బయటికి వెళితే దీవించబడతావు, లోపలికి వస్తే దీవించబడతావు. నీ గిన్నె నిండి పొర్లుతుందంటే కనుక ఆమెన్ ఆమెన్ అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు.
నువ్వు ఇంకా మారు మనసు పొందలేదు కదా, నువ్వు ఇంకా రక్షణ పొందలేదు కదా, నువ్వు రక్షించబడకపోతే ఇంకా నరకానికి పోతావు, నువ్వు ప్రభు యొక్క శరీరం మన మధ్యలో సిద్ధముగా ఉంది, నువ్వు దానిలో పాలు భాగస్తూ అవ్వకపోతే కనుక నువ్వు నిత్యజీవాన్ని పొందుకోలేవు. ఎన్నిసార్లు చెప్పినా వినవాడు హఠాత్తుగా చనిపోతాడని చెప్తే ఆ బోధ కొంతమంది నచ్చదు. ఇక్కడ శిష్యులందరూ కూడా అలాగే వెళ్ళిపోయారు. అయితే కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళతో యేసుప్రభువు అంటున్నారు, మీరు కూడా వెళ్ళిపోండి అని అంటే వాళ్ళు చెప్తున్న మాట చదవండి. 68వ వాక్యం, యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వాక్య భాగం చదువుకుందాం. సీమోను పేతురు ప్రభువా ఎవని వద్దకు వెళుతుము? మేము ఎవని వద్దకు వెళతాం? నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ప్రేమ కలిగిన వాడవండి. నువ్వు ఒకవేళ కఠినంగా మాట్లాడినా, కఠినంగా బోధించినా మా గురించే కదా. ఒకవేళ నీ మాటలో ఒకవేళ కఠినమైన మాటలు ఉండొచ్చు, నీ మాటలో ప్రేమ ఉన్నట్టుగా లేనట్టుగా కనపడి ఉండవచ్చు, కానీ నీ నుండి వచ్చే ప్రతి మాట కూడా అది జీవము కలిగిన మాట. మేము ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళము, మేము మీతోనే ఉంటామన్నారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆయన ప్రేమను గుర్తించిన వారు ఆయనతోనే ఉంటారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ హాగర్ అంటుంది, నా యజమానురాలు నన్ను చాలా కష్టపెడుతుంది, నేను ఆ కష్టాలు లేకుండా చూస్తానులే అని నువ్వు అనుకోకుండా నువ్వు అక్కడికి వెళ్ళి అంటావా? స్తోత్రం, హల్లెలూయా. అక్కడ అలాగే ఉంటుంది. నీ యజమానురాలు దగ్గరికి వెళ్ళి అణిగిమణిగి ఉండమని చెప్పాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డరా, అంటే ఉపదేశము కఠినంగా ఉన్నా అది మనకు నిత్య జీవం ఇస్తుంది. కాబట్టి ఉపదేశానుసారంగా మనం ముందుకు వెళితే మనం ఆశీర్వదించబడతాం. ఆమేన్, హల్లెలూయా. ఒక మాట చెప్తూ ఉన్నాను నేను, నొప్పి తగ్గించే బిళ్ళలు చాలామందికి కొంచెం ఇష్టంగా ఉంటుంది. ట్యాబ్లెట్ వేసుకోమంటే ఈజీ కదా, ట్యాబ్లెట్ కాదులే కొంచెం తొందరగా తగ్గుతారు. ఇంజక్షన్ అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ నొప్పే లేకుండా ఒకవేళ ఏం చేస్తారు, ఆపరేషన్ చేయించుకుంటే అసలు ఈ గొడవే ఉండదు. కానీ మనకు ఈ ట్యాబ్లెట్ అక్కర్లేదు, కొంతమందికి ఇంజక్షన్ అక్కర్లేదు, ఇంకా ఆపరేషన్ అక్కర్లేదు, ఆయింట్మెంట్ పూయాలి. స్తోత్రం, సమ్మగా. ఆ పాస్టర్ గారు మంచోడు, దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పట్లేదు మీరు. కఠినమైన మాటలు ఉన్నప్పటికీ కూడా ఆ కఠినమైన మాటలో ప్రేమ ఉన్నది. ఆమేన్. నీ యజమానురాల దగ్గరకు వెళ్ళి అణిగిమణిగి ఉండు. ఆమె ఏమనుకుంటుంది, ఒకవేళ నన్ను ప్రేమించి నా పక్షాన మాట్లాడతానేమో అనుకుంది, కానీ నిజంగానే ఆమెను ప్రేమించే మాట్లాడుతున్న ఆగరు. నువ్వు విడిచిపెట్టి వెళుతున్న అబ్రహాం యొక్క గుడారము ఎలాంటిదో తెలుసా? అది దేవుడు దర్శించిన స్థలము, దేవుడు మాట్లాడే స్థలము. ఆ స్థలమును విడిచిపెట్టి నువ్వు ఎక్కడికో అరణ్యంలోకి వెళ్ళటం, ఇంట్లో బాధలు నేను అక్కడికి వెళ్ళటం నీకు క్షేమము కాదు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి మాటలకు మనము ఎక్కువగా అట్రాక్ట్ అవుతాం మనం ఆలోచన చేయాలి. ఎప్పుడైనా సరే నీ జీవితంలో నీవు దేవునికి వ్యతిరేకమైన క్రియలు కానీ, ఆలోచనలు కానీ, తలంపులు కానీ ఒకవేళ దేవుడు గ్రహించి ఆ విషయాలు దేవుని సేవకుని చెప్పాడు అనుకోండి, దేవుని సేవకుడు ఏం చేయాలి? పర్వాలేదులే బ్రదర్ అని అంటే కుదరదు. ఏం చేయాలంటే చదవండి, లేవీకాండంలోకి వెళ్దాం. లేవీకాండం 10వ అధ్యాయము 10వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయాలంటాడు. ముందు ఉంటుంది అన్నమాట. యాజకులారా, యాజకులు చేయవలసిన పని అంటే మన హృదయములో మనము దేవుణ్ణి ప్రతిష్ఠించుకున్నామా లేదా ఆలోచన చేయాలి ముందు. లౌకికమైనది ఒకవేళ లోక సంబంధమైనది నీ హృదయములో కనబడితే గనక, మన హృదయములో కనబడితే గనక వేరు చేసే పని ఎవరిదంటే గనక ఇక్కడ సేవకుని పని. లౌకిక సంబంధమైనది ఏదైనా కనబడితే గనక వేరు చేసే పని సేవకుని పని అని చెప్తాడు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దీపం వెలిగించాలనుకోండి, వెలగాలనుకో ఏం చేయాలి? మనం నూనె పోయాలి కదా. నూనె పోసిన తరే వెలగట్లేదు అనుకో ఏం చేయాలి? కత్తిరించాలి, ఒత్తి కత్తిరించాలి, అంతేనా? ఆ పని చేయాలి మరి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాలి, ఏ అర్హత లేకపోయినప్పటికీ కూడా దేవుని కృపను బట్టి ఒక ఐగుప్తీయురాలు అబ్రహాము గుడారంలోకి వచ్చింది. దానికి కారణం ఎవరు? శారా. శారా, నువ్వు అసలు ఒకప్పుడు పని మనిషివి కదా, పని మనిషిగా ఉన్న నీ జీవితాన్ని ఎక్కడ తీసుకొచ్చింది ఆమె? శారా యజమానురాలు స్థానానికి తీసుకొచ్చింది. అంతేనా? అంతేనా? ఒక మాటలో మీకు చెప్పాలంటే కనుక విశ్వాసిగా ఉన్న మనం సేవకురాలు ఏమనుకో ఎట్టుంటుంది? ఆ స్థానం ఎవరిచ్చారు నీకు? ఈ శారా ఇవ్వమంటే కదా, అవునా కదా? అలాంటప్పుడు ఒకవేళ నువ్వేదైనా తప్పు చేస్తే, ఒకవేళ గద్దించే లేకపోతే ఒక మాట అనే అర్హత శారాకు లేదా? అనకూడదా?
దానికైనా గుడారం విడిచిపెట్టి వెళ్ళిపోతావా? అది నీకు క్షేమము కాదు. అసలు నీ స్థాయి ఏంటి? ఇప్పుడు ఇచ్చిన స్థాయి అంటే ఒకసారి నువ్వు ఆలోచన చేసావా? ఎందుకంటే అబ్రహాము యొక్క గుడారముల ఆశీర్వాదం నీకు తెలియదు. అది దేవుడు దర్శించిన స్థలము, దేవుడు మాట్లాడే స్థలం అదే. కాబట్టి నువ్వు ఆ స్థాయికి రావడానికి ఎవరండి? ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాము పక్కన పడుకునే స్థానాన్ని కల్పించింది ఎవరో? శారా ఒక మాట అంటే పడవ నువ్వు చెప్పు. ఇక నేను పద్దాగా నీకు ఆయింట్మెంటే పోతా ఉండాలా? ఆపరేషన్ చేయకూడదా? ఇంజెక్షన్ చేయకూడదా? చెప్పండి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే అబ్రహాము గుడారములోనికి వెళ్ళమని మరలా తిరిగి వెళ్ళి నీ యజమానుల దగ్గర అణిగి మణిగి ఉండమని చెప్తున్నాడు స్వాతి సిస్టర్. ఎందుకు చెప్తున్నాడు అంటే అబ్రహాము గుడారంలో ఏదో ఆశీర్వాదాలు ఉన్నాయి మొత్తానికి. నువ్వు బయటకు వస్తే నువ్వు బ్రతకలేవు, నీకు క్షేమం కాదు. నీకు అన్నం పెట్టేది ఎవరు? అక్కడ నీ పిల్లలకి లేకపోతే ఆళ్ళ పాలన చూసేది ఎవరు? అది నీకు మంచిది కాదంటే వెళ్ళలేదు. కానీ ఇక్కడ హాగరు వింది. స్తోత్రం చెప్పు అని వెళ్ళి తన యజమానురాల దగ్గరికి వెళ్ళి అణిగి మణిగి ఉండమని చెప్పగానే దేవుని మాట ప్రకారంగా వెళ్ళింది. ఆమెన్. అయితే ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే కనుక అబ్రహాము గుడారంలో ఉన్న ఆశీర్వాదాలు ఏంటి? ఎందుకు అబ్రహాము గుడారంలో ఎందుకు వెళ్ళమని చెప్తున్నాడు దేవుడు? ఈరోజు కొన్ని విషయాలు అబ్రహాము గుడారంలో ఉన్న ఆశీర్వాదాలు కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. చదవండి. మొట్టమొదటిగా ఆదికాండం 13:2 అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. ఆమేన్. అబ్రహాం అంట వెండి బంగారము పశువులు కలిగిన గొప్ప ధనవంతుడు అంట. ధనవంతుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? 13వ అధ్యాయం ఆదికాండము 18వ వచనాన్ని చదువుదాం. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి ఎక్కడున్నాడు? స్తోత్రం చెప్పండి. అబ్రహాము గుడారములో ఉన్నాడు. అంటే అబ్రహాము ఇల్లు కట్టుకుంటానికి అతని దగ్గర డబ్బులు లేవా? ఉన్నాయా లేవా? ఇక్కడే చదువుకున్నాం. వెండి బంగారములు కలిగిన బహుధనవంతుడై ఉన్నాడని. అతని దగ్గర ఒకవేళ ఇల్లు కట్టుకుంటానికి ఒకవేళ మేస్త్రులు లేరంటవా? దాసదాసీలు ఉన్నారు, జనాలు ఉన్నారు. 318 మంది అలవరచబడిన వారు సంఘంలో ఉన్నారు. ఏ పని చెప్పినా చేసేవాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. క్షణాలు ఉన్నారు, దాసదాసీలు ఉన్నారు. 318 మాత్రం మాట విని సంఘంలో అలవరచబడిన వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా అతడు ఎక్కడ నివాసం చేస్తున్నాడో తెలుసా? గుడారములోనే నివాసం చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు తెలివి కలిగిన వాళ్ళు చాలామంది, ఎందుకంటే ఆ రోజు టెక్నాలజీ లేదని లేదా అపార్ట్మెంట్ కట్టుకున్నాడు వాళ్ళు అంటారు. మీరు ఆదికాండం 11వ అధ్యాయంలో ఒక మాట చదవండి. మరియు వారు మనము భూమి ఎంతంతటా చెదిరిపోకుండా ఒక పట్టణము ఆకాశమునట్టు ఒక బాబేలు గోపురాన్ని కట్టేశారు వాళ్ళు అప్పుడు. అంటే తన ముందు తరం వారు పెద్ద అపార్ట్మెంట్ కట్టారు. స్తోత్రం చెప్పండి. అంటే టెక్నాలజీ లేదంట అప్పుడు. మనం అనుకుంటాం మనం కట్టేది పెద్ద గొప్ప అనుకుంటున్నాం. అప్పుడు కూడా టెక్నాలజీ ఉంది. ఆకాశం అంటే ఒక బాబేలు గోపురాన్ని కట్టారు వాళ్ళు. అంత టెక్నాలజీ ఉండా, అంత ధనమున్నా, అంత జనమున్నా అతడు ఎక్కడున్నాడండి? గుడారములోనే నివాసము చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఇట్లా ఒక అమ్మాయి నిలబడి సాక్ష్యం చెప్పిందంట. ఏంటంటే ఆ రోజుల్లోనంట ఎకరం 50,000 రూపాయలంట. ఎకరం 50,000 రూపాయలు అంటే ఒక ఎకరం 2 ఎకరం, ఆమె దగ్గర ₹1,00,000 ఉన్నాయంట. 2 ఎకరాలు కొనుక్కోవచ్చు కదా. ₹1,00,000 పెట్టి బట్టలు కొనేసిందంట. ₹1,00,000 పెట్టి, అంటే ఎంజాయ్ చేయాలన్నమాట. ఈ ఉపదేశమే ఆ రోజు వింటే ఆమె ఆ 1,00,000 పెట్టి 2 ఎకరాలు కొనేది. మనం అంటాం కదా, హైదరాబాద్ వచ్చినప్పుడు మాకు తెలవదు కానీ ఈ మురుగుంట కొనుక్కున్న చాలండి. ఈ ఉపదేశమే ఆ రోజే ఒక అబ్రహాము గురించి ఆమె వినుంటే, అంటే ఉపదేశము జాగ్రత్తగా వింటే అది మన జీవితాన్ని మారుస్తుంది. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెప్పు. ఇక్కడ నా ప్రియమైన దేవుని బిడ్డ, అబ్రహాము గుడారం ఎలా కట్టబడింది తెలుసది? అతనికి డబ్బులు ఉన్నాయి, జనాలు ఉన్నారు, టెక్నాలజీ తెలుసు, అన్నీ ఉన్నప్పుడు గుడారం ఎందుకు నివాసం చేస్తుందో తెలుసా? ఆయనకు ఒక సమర్పణ కలిగి ఆ గుడారంలో ఉన్నాడు. ఆమేన్. అంటే అబ్రహాము గుడారంలో సమర్పణ ఉంది. స్తోత్రం చెప్పు. సమర్పణ ఉన్న సంఘంలో నువ్వు ఉంటే కనుక
మనము క్షేమంగా ఉండగలుగుతాం. హల్లెలూయా. అబ్రహాము గుడారం సమర్పణ ఉంది, ఆ గుడారమే సమర్పణతో కట్టబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వాక్యం. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నారంట. ఆమేన్, హల్లెలూయా. అంటే భూమి మీద మనం అందరము కూడా, మన పౌరత్వం పరలోకంలో ఉంది కాబట్టి, మన జీవము క్రీస్తులో దాచబడి ఉన్నది కాబట్టి మనం ఎలా ఉండాలంట? యాత్రికులం, పరదేశులమై ఉండాలి మనము. ఇదే ఇక ఫిక్స్ అండి. ఇక మనకి అన్నట్లుగా అబ్రహాము లేడు, డబ్బులు ఉన్నా లేనట్లుగా ఉన్నాడు. ఆమేన్. డబ్బులు లేకపోతే అడ్జస్ట్ అవుతారు కొంతమంది, అది పెద్ద గొప్ప ఏం కాదు. లేవు కాబట్టి అడ్జస్ట్ అయ్యి ఉంటే ఆగుతావు భూమి మీద. కానీ అబ్రహాము ఆగాడు. స్తోత్రం చెప్పు. అబ్రహాము డబ్బులు ఉన్నా లేనట్లుగా జీవించాడు. ఇప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఉన్న ఎలా ఉందంటే పరిస్థితులు మన చూడండి. మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయి అనుకోండి, 100 రూపాయలు అప్పు చేసినా సరే ఇల్లు కట్టి అప్పులు పాలు అయిపోయి చాలామంది ఉన్నారు. 90 రూపాయలు ఉంటే 10 రూపాయలు అప్పు చేసినా పర్వాలా. స్తోత్రం. అంతేనా? 10 రూపాయలు ఉంటే 90 రూపాయలు అప్పు చేసి నేను ఇల్లు కట్టా, ఓకే మంచిది. ఇల్లు బాగుందన్నప్పుడు అలా ఆ ఘనత ఎవరిదే? అప్పిచ్చినోడిది. నేనే కట్టినా నువ్వు అనుకోవచ్చు, అది అప్పిచ్చినోడిది. కాబట్టి ప్రియమైన అంటే లైఫ్ అంటే ఎంజాయ్ చేయడం కాదు. మనం డబ్బులు ఉన్నా లేనట్లుగా అబ్రహాము ఉన్నాడండి. ఆమేన్. ఆ గుడారమే సమర్పణతో కట్టాడు. అబ్రహాము గుడారంలో సమర్పణ ఉంది. అక్కడికి వెళ్ళి క్షేమంగా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ అక్కడ మాటలు ఒకవేళ కఠినంగా ఉండొచ్చు, కానీ ఆ కఠినమైన మాటలోనే ప్రేమ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎలాంటి సంఘములో ఉండాలనుకుంటావు? ఎలాంటి సహవాసం ఉండాలనుకుంటావు? నువ్వు ఎలాంటి వారితో సహవాసం చేయాలనుకుంటావు? నువ్వు ఎవరైతే సమర్పణ కలిగి ఉంటారో వారితో నువ్వు సహవాసం చేయాలి. సమర్పణ కలిగిన సంఘంలో నీవు ఉంటే నీకు క్షేమం కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని, నీ దగ్గర ఎన్నో డబ్బులు ఉండొచ్చండి. అబ్రహాము లేనుడా గుడారంలో ఉంటాకి? సమర్పణ కలిగి జీవించాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఒక అద్భుతమైన మాట ఇప్పుడు చెప్పే వాక్యం కనుక మీరు అరాయించుకుంటే కనుక మీ ఇంజిన్ కరెక్ట్గా పనిచేసినట్టే. స్తోత్రం చెప్పు. చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 7వ అధ్యాయం 29వ వాక్యం చదువుదాం. సహోదరులారా, నేను చెప్పినదేమనగా కాలము సంసిద్ధమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును ఎట్టుండాలంట? హల్లెలూయా. మీరు ఎందుకు రాలేదంటే మీ భార్య మీరు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇది కనుక అరాయించుకో ఇంకామంటే ముందుకెళ్తే మన ఇంజిన్ కరెక్ట్ పనిచేసినట్టే. స్తోత్రం. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా ఉండాలంట. ఆమేన్. 30వ వాక్యం చదువు. ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడునట్టును, కొనువాడు తాము కొనినది. నువ్వు కొన్నావనుకోండి, భూమో పొలమో ఇల్లో ఏదో కొన్నావనుకోండి, బంగారం కొన్నామని కొనివాడంట తమది కానట్టును, అసలు నాది కాదన్నట్టు ఉండాలంట. ఆమేన్. నీకు కొన్నప్పటి నుంచి రోజు కలకొస్తుంది అది. హల్లెలూయా. కొన్నా సరే నువ్వు కొనేసి దాచేయి, కానీ అది పద్దాగా నీ కళ్ళకు రాకూడదు. అసలు నాది కాదండి, నాకేమి లేదన్నట్టుగా ఉండాలి నువ్వు. అని నాకేమి లేదని అబద్ధం చెప్పొద్దు నువ్వు. దాని మీద దృష్టి పెట్టదు. ఎందుకంటే ఈ లోకములో మనము యాత్రికులం, పరదేశులం అయి ఉన్నామని. ఆమేన్. 37వ వాక్యం చదువు. ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవించాలంట. ఆమేన్. అన్నీ అవసరం లేదు మనకు కదా. మనకి కావాల్సింది ఏంటి? తినడానికి 3 పూట్ల కూరొద్దు, అన్నం, ఓకే ఓకే చెప్పండి. ఉండటానికి ఇల్లు, సింపుల్గా సరిపోవాలి కదా. కానీ ఇప్పుడు హైదరాబాద్ వచ్చే మొత్తానికి ఒక చిన్న స్థలం అన్న ఉంటే బాగుండి అంటారు కొంతమంది. ప్రార్థన చేసి స్థలం దొరికినాక రేకుల రూమ్ వేస్తారు. రేకుల రూమ్ వేసినా కానీ మొత్తానికి ప్యానల్ తీసి అప్పు చేసి కట్టించాడు ఆ భర్త. ఎక్కడ తెచ్చాడు ఏం ఆలోచన చేయడు, అర్జెంటుగా వాడు కట్టాడు. అందుకనే నువ్వు కొనుక్కున్నాయని నీది కాదనుకుంటే కనుక నువ్వు కట్టవు. స్తోత్రం. ఏం ఆలోచన చేయరు కొంతమందికి, అంతేక
ఇలా ఉండగలిగిన వాడు అబ్రహాము. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము గుడారము సమర్పణతో కట్టబడిన గుడారము. ఆ సమర్పణ కలిగిన సంఘాన్ని విడిచిపెట్టి వెళుతున్నావు, జాగ్రత్త. అది నీకు క్షేమము కాదు, అది నీకు మంచిది కాదు. శ్రావణ ఇటు చూడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు సొలొమోను ఉన్నాడు, ప్రార్థన చేస్తే అతనికి ఆకాశంలో అగ్ని దిగి వచ్చింది. వచ్చిందా లేదా? వచ్చింది. అలాంటి ప్రార్థనాపరుడు చివరికి 700 మంది భార్యలను, 300 మంది అబ్రహాం గారు మంచి సంతోషం. హల్లెలూయా. ఎంతమంది టోటల్? ఎంతమంది బ్రదర్? 1000 మంది. 1000 మంది ఉన్నారు కదా. 1000 మంది ఉన్నప్పుడు మరి మంచిగా ఉండాలి కదా. 1000 మంది ఉన్నాడు, ఏం చేయాలి ఇప్పుడు? ఎక్కువ తిండి తినాలి, అంతే కదా? అంతే కదా, మరి బలం కావాలి కదా. ఎట్లా తిన్నాడో ఒకసారి వాక్యంలోకి వెళ్దాం. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయం 22వ వాక్యం జాగ్రత్తగా చదువుదాం. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి, జాగ్రత్తగా మరి ఒక్కొక్క రోజు కంటే ఇదంతా కూడా ఏది సంవత్సరానికి 2 సంవత్సరాలు కాదు. భోజనపు సామాగ్రి ఎంతనగా, ఎంతంటే 600 తూముల 600 తూముల సన్నపు గోధుమ పిండి. స్తోత్రం. ఎంత? అది కాదు, ఎంతో కొలుసుకోండి మీరు. ఇక తర్వాత 1200 మీరు అడ చదువుతా, నేను చదువుతా. 1200 తూముల 1200 తూముల ముతక పిండి, కొవ్విన ఎడ్లు 10. ఎన్ని రోజులకి? రోజుకి. కొవ్విన దొడ్లు 10, విడి ఎడ్లు అంట. మళ్ళీ ఏంటో సెపరేట్, అంటే మామూలు నార్మల్గా ఉన్నాయేమో. విడి ఎడ్లు 20, 100 గొర్రెలను ఇవి కాక ఎర్ర దుప్పులు జింకలు క్రొవ్విన బాతులను తేబడెను. ఇవన్నీ కూడా ఒక రోజు కంటండి. ఆమేన్, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే ఇంత తిన్నాడంటే కనుక ఆత్మ బలపడుతుంది, శరీరం బలపడుతుందంట. అంతే. శరీరం బలపడినప్పుడు ప్రార్థన చేస్తాడా? ప్రార్థన ఏంటంటే భార్యలు లేని వాళ్ళు లేనట్టుగా ఉండరని చెప్తున్నాడు. సరే, చేసుకున్నాడు తింటున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు అగ్ని దిగి వచ్చింది, ఇప్పుడు అంతకుముందు అతని జీవితంలో. కానీ ఇప్పుడు ఏమైపోయాడు? ఒకసారి ఆలోచన చేయాలి మనం. అంటే ఎక్కువగా తిన్నామనుకోండి, శరీరం బలపడుతుంది, ఏమవుతుందంటే ఆత్మ బలహీనం అవుతుంది. ఒక లిమిట్ ఉండాలి మనకి. ఆమేన్, హల్లెలూయా. ఎట్టాగో వండేసాం కదా, తిన్నారనుకోండి. తిన్న తర్వాత ఎట్లా ఉంటుందంటే ఒక అరగంట, ఒక 10 నిమిషాలు పడుకున్న తర్వాత ఏమవుద్ది? చిన్న కునుకు పడుతుంది. కునుకు పట్టిన తర్వాత నిన్ను ధైర్యం చేసి లేపలేదు. హల్లెలూయా. ఇక అంతే. కాబట్టి ప్రియమైన దేవుని, ఈ భూమి మీద మనం యాత్రికులు పరదేశములై ఉన్నాం. ఇక్కడ అబ్రహాము ధనవంతుడై ఉన్నప్పటికీ కూడా అబ్రహాము గుడారములో నివసించాడు. ఆ గుడారమే సమర్పణతో కట్టబడింది. కాబట్టి అబ్రహాము గుడారంలో ఏముందండి? సమర్పణ ఉంది. సమర్పణ కలిగిన వారితో నువ్వు సహవాసం చేయాలి. సమర్పణ సంఘంలో నువ్వు ఉండాలి. అప్పుడే ప్రియమైన దేవుని బిడ్డలారా మనము క్షేమంగా ఉండగలుగుతాం. లేకపోతే ప్రేమ కలిగిన వాటిలో బుల్లి మాటలు, చక్కగా ఒత్తే మాటలు చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అది నచ్చుతుంది. చూసావా అసలు ఆ బ్రదర్ చూసి ఎంత ప్రేమగా మాట్లాడాడు, నీకు తెలవదు వెనకమాల ఎంత గొయ్యితో వేడు నీకు. ఏం బాలే, నీ నిద్రంతా పోయింది. హల్లెలూయా. నేను 5 గంటలకు వచ్చాను, నేను చర్చ నిద్రపోతా. ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా వస్తే ఆయనే వచ్చాడు, కానీ రాట్ల నిద్రప్పుడు. హల్లెలూయా. ఆయన ఇప్పుడు దాకా ఏమనుకున్నాడంటే ఇదే పర్మనెంట్ అనుకున్నాడు, ఎంఏ నగరం. స్తోత్రం, హల్లెలూయా. కానీ యాత్రికులు పరదేశులమైన సంగతి ఇప్పుడు అబ్రహాముని బట్టి తెలిసింది. కాబట్టి రాముల బెదర ఇంట్లో ఉన్నాను ఒకటే, అక్కడ ఉన్నా ఒకటి, ఎక్కడ? రుద్ర సముద్రంలో. కాబట్టి రాముల బెదర ఇంట్లో ఉండటమే నీకు క్షేమం. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇది సమర్పణతో కట్టబడిన గుడారం అన్నమాట. అబ్రహాము గుడారం సమర్పణ ఉంది. 2వ చదవండి, త్వరగా వెళ్దాం. ఆదికాండం 13వ అధ్యాయం 18వ వాక్యం. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి ఎబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. అబ్రహాము గుడారములో ఏముందో చెప్పండి ఇప్పుడు? ప్రార్థనా జీవితం ఉంది. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన ఎక్కడ చేస్తారో, ప్రార్థనలో ఎక్కడ ఎక్కువ గడుపుతారో, ప్రార్థన ఎక్కువగా ఏ సంఘములు అయితే చేస్తూ ఉంటారో వారితో నువ్వు సహవాసం చేయాలండి. దాన్ని విడిచిపెట్టేసి నువ్వు ఆ ఊరు వెళ్దామా, ఈ ఊరు వెళ్దామా అనేవాడు సహవాసం చేస్తే నీకు క్షేమం కాదు. ఊరు వెళ్తే బాగానే ఉండదు,
వెళ్ళిన తర్వాత ఉండదు తెప్పలో. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము గుడారములో ఏముందండి? ఇప్పుడు అక్కడ ప్రార్థనా జీవితం ఉంది. కాబట్టి ఆ ప్రార్థనా జీవితం కలిగిన సంఘాన్ని విడిచిపెట్టేసి, ప్రార్థన చేసే సహవాసాన్ని విడిచిపెట్టేసేసి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలవదా నీకు? ఎక్కడికి వెళ్ళావు? అరణ్యంలోకి వెళ్తానంటున్నావు. ఎందుకు అబ్రహాము గుడారంలోకి ఎందుకు దేవుడు వెళ్ళమని మరలా ఎత్తరించి పంపించాడంటే కనుక అబ్రహాము గుడారము సమర్పణతో కట్టబడింది. రెండవది అబ్రహాము గుడారంలో ప్రార్థన ఉంది. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన చేయమన్నామనుకోండి, వాళ్ళు ఉలిక్కి పడతారనమాట. ఏంటో వాళ్ళ ముందు ఒక బాంబు వేసినట్టు. ఎందుకంటే నన్ను ప్రార్థన అంటే వాళ్ళకి చేసే అలవాటు ఉండదు కొంతమందికి అనమాట. సంఘంలో చేర్చబడిన తర్వాత నీ గురించే కదండి ప్రార్థన చేసేది, నీ కుటుంబం గురించే కదా ప్రార్థన చేసేది. నాకు ప్రార్థన రాదంటే నువ్వు ప్రార్థన చేయకపోయినా నీకు ఆశీర్వాదం ఇచ్చేసేస్తాడా దేవుడు? ఇవ్వాలనే కదా నీ ఉద్దేశం. కానీ అబ్రహాము గుడారంలో ప్రార్థనా జీవితం ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆదికాండం 15:2 అందుకు అబ్రహాము, ప్రభువు అయిన యెహోవా నాకేమి ఇయ్యనని, ఇయ్యనేమి. ఇప్పుడు అబ్రహాముకి చాలా కాలం నుంచి పిల్లలు లేరు కదా. అబ్రహామును దర్శించాడు. నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి అబ్రహాము వచ్చేసాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు వెండి బంగారముల చేత. కానీ పిల్లలు లేరు అతనికి. దిగులుగా ఉన్నాడు మొత్తానికి. ఒకరోజు దేవుని అక్కడికి వచ్చింది. దేవుడు వచ్చినప్పుడు అబ్రహాం ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అబ్రహాము ప్రభు అయిన యెహోవాతో ఏమన్నంటే, నువ్వు నాకు ఇచ్చిన ఏమిస్తే ఏముంది? నాకు పిల్లలు లేరు కదా, నా ఆస్తిపాస్తులన్నీ కూడా నాకు, నా వారసులంతా కూడా పెద్ద ఎలియాజరు అయిపోతారని అంటే అని ప్రార్థన చేస్తే 4వ వాక్యంలో చూడండి ఇక్కడ. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి దేవునికి స్తోత్రం చెప్పండి ఇక్కడ. అంటే ఏంటి? ఇప్పుడు ఎవరికి వారే ప్రార్థన చేసే అనుభవము ఎక్కడుంది? అబ్రహాము గుడారంలో ఉంది. అది మాకు అసలు మా చర్చిలో అసలు సిస్టర్ నోరు మూసేస్తారండి అనేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఇక్కడ ఏంటంటే అందరు నోరు ముద్దకి తెరిచేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, అవునా కదా? ఎవరికి వారే వ్యక్తిగతంగా ప్రార్థన చేసే అనుభవం ఎక్కడ ఉంది చెప్పండి? ఇక్కడ అబ్రహాము గుడారంలో ఉంది. వెంటనే అయ్యా వచ్చేమన్నాడు, నేను నీకేడేమో నీకు అత్యధికమైన బహుమానం ఇస్తానని దేవుడు అంటున్నాడు. అయ్యా నాకు అత్యధిక బహుమానం ఏమి ఇస్తే నాకు ఉపయోగం? నాకు ఇంతవరకు పిల్లలు లేరు కదా, నా ఆస్తిపాస్తులు నాకు వారసులంతా కూడా పెద్ద ఆస్తులు అయిపోతాయి, ఎలియాజరు అయిపోతాడు అనగానే యెహోవా వాక్కు ప్రత్యక్షమై అని రాయబడింది. దేవుడు అక్కడ వెంటనే ప్రత్యక్షమై అబ్రహాము గుడారం నుంచి బయటికి తీసుకొని వచ్చి అబ్రహాముకు చూపిస్తున్నాడు. ఆకాశ మండలంలో నక్షత్రాలు చూపిస్తున్నాడు. అలా నీ సంతానం అవుతుందని దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. ఆమేన్. అంటే ప్రియమైన దేవుని బిడ్డరా, అబ్రహాము యొక్క గుడారములో వ్యక్తిగతముగా ప్రార్థన చేసే అనుభవం ఉంది. ఆదికాండము 18:23 అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లన్నాడు, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఇక్కడ చూడండి, అబ్రహాముతో దేవుడు వెళుతూ వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేసి ఆతిథ్యం తీసుకుని వెళుతూ సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేయడానికి వెళ్తేటప్పుడు అబ్రహాముకి దేవునికి సన్నిహిత సంబంధం ఉంది. ఫ్రెండ్ కదా, స్నేహితుడు కదా, చెప్పాడు అనమాట. చెప్పగానే ఏం చేశాడంటే కానీ అబ్రహాము వెంటనే ఆ సొదొమ గొమొర్రా పట్టణముల గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. అంటే అబ్రహాము గుడారంలో ఏముందో తెలుసా? అబ్రహాము గుడారంలో ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేసే అనుభవం ఉంది. నీ గురించి పద్దాక ఎవరో గురించి చేస్తారు. ఆత్మల రక్షణ గురించి ప్రార్థన చేసే అనుభవం అనమాట. మా సంఘం దీవించబడాలి, కొత్త వాళ్ళు రావాలి, ఈ అనుభవం అక్కడ ఉంది. దుష్టులతో కూడా నీతిమంతులు నాశనము చేస్తావా అని అడుగుతున్నాడు. అయ్యా అక్కడ మా ఫ్యామిలీ ఉంది. అక్కడ నా సహోదరుడు కుటుంబం ఉంది, లోతు కుటుంబము. ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తారు. తర్వాత ముందుకు వెళితే అంటే వ్యక్తిగతంగా ప్రార్థన చేసే అనుభవం ఎక్కడ ఉంది? అబ్రహాము గుడారంలో ఉంది. ఆ గుడారాన్ని విడిచిపెట్టొద్దు. నువ్వు ప్రార్థన అనగానే నువ్వేం చేయాలి? ఇప్పుడు శుక్రవారం ప్రార్థన అనగానే ఏం చేయాలి? అమ్మ ఇక్కడ అవకాశం వచ్చింది కదా, ఇంటికే ఎట్టగా చేయలేము మనము, తోమి అరిచిపోతాం, ఇక్కడికి వస్తే కనుక చేస్తాం అని రావచ్చు, అంతే కదా. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా నీ గురించి ప్రార్థన చేసుకోవచ్చు. సిస్టర్, ఆత్మల గురించి, నూతన ఆత్మల గురించి కూడా ప్రార్థన చేయొచ్చు. ఆ అనుభవం ఇక్కడ ఉంది. ఆదికాండం 20:17 ఏముందంటే కనుక చదవండి. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. ఇగో అబ్రహాము యొక్క భార్య పేరేంటి? శారా. చాలా అందంగా ఉంది. ఎన్ని సంవత్సరాలకి?
మనము 10-15 సంవత్సరాల తర్వాత మనం అది గుర్తుపట్టలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పట్లేదేంటి? సమ్మా అయితే ఒక 50 సంవత్సరాలు అనుకోండి, 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు వచ్చినప్పుడు చాలా అందంగా ఉంటే అభిమేలెకు ఎత్తుకుపోయాడేమని. అయితే అబ్రహాం ఏం చేయంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు అనమాట. అబ్రహాము దేవుని ప్రార్థించగా అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేశాడు. చాలు. అప్పుడు తర్వాత ప్రార్థన అబ్రహాం అక్కడికి వాళ్ళ భార్యను తీసుకుపోయిన తర్వాత అక్కడ ప్రార్థన చేస్తేనంట ఎవరైతే తీసుకుపోయాడో అతని భార్యను అతని దాసీలను బాగు చేశాడంట. అంటే ఏంటి? ఇతరుల క్షేమము కొరకు ప్రార్థన చేసే అనుభవం అబ్రహాము గుడారంలో ఉంది. నా పక్కనోళ్ళు కూడా క్షేమంగా ఉండాలి, నా శత్రువు కూడా వాడు బతికే ఉండాలి, వాడి ముందు నేను దీవించబడాలి. అంతేగా నాడు సావాలి సత్తే కుదరదు, నీకు తెలిసలేదు. వాడు బతికే ఉండాలి. చెప్పండి అబ్రహాం గారు. వాడు మన ఆశీర్వాదములు చూసి ఇంకా తర్వాత సంగతి ఏదో చెప్పము. ఆమెన్. హల్లెలూయా. ఇతరుల క్షేమము కొరకు ప్రార్థన చేసే అనుభవం ఉంది. ఆమెన్. వ్యక్తిగతంగా ప్రార్థన అనుభవం ఉంది, ఆత్మల కొరకు ప్రార్థన చేసే అనుభవం ఉంది. మూడవదిగా ఇతరుల క్షేమం కొరకు ప్రార్థన చేసే అనుభవం ఉంది. ఆమెన్. హల్లెలూయా. ఆ గుడారం విడిచిపెట్టిన పోతే నీకు క్షేమం కాదు అనగానే ఆగరింది. స్తోత్రం. చదవండి, మరొక మాట ముగి చదవండి త్వరగా. ఆదికాండము 14వ అధ్యాయం 14వ వాక్య భాగాన్ని త్వరగా వెళ్దాం. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడనని విని తన ఇంట పుట్టి అలవరసబడిన 318 మంది వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. ఇక్కడ అబ్రహాము ఇంటిలో ఆత్మీయమైన బిడ్డలు ఎంతమంది ఉన్నారండి? 318 మంది అలవరసబడిన వారు ఉన్నారంట. ఆమేన్. హల్లెలూయా. అంటే వీరందరినీ కూడా ఏం చేస్తున్నారంటే అబ్రహాము యుద్ధానికి సిద్ధపరుస్తున్నాడు. అంటే రాకడకు సిద్ధపరిచే అనుభవము ఇక్కడ ఉంది. అసలు అప్పటి వరకు అబ్రహాము కాలం వరకు ఎక్కడ యుద్ధాలు జరగల. ఫస్ట్ యుద్ధం చేసింది మనోడే, అబ్రహామే. యుద్ధము ఒకవేళ అంతకుముందు ఎప్పుడు జరగలేదు, అప్పుడు కూడా జరగలేదు. సమీపముగా ఒకవేళ వస్తుందనే సూచనలు కూడా లేవు. సడన్గా యుద్ధం వచ్చింది. వచ్చేప్పటికి ఇప్పుడు ఆల్రెడీ సంఘంలో ఎవరున్నారు? రాకడకు సిద్ధపడిన వారు 318 మంది ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. అంటే రాకడకు సిద్ధపడిచే అనుభవము ఎక్కడ ఉందంటే కనుక మంచి వాక్యం చెప్పి గద్దించి బుద్ధి చెప్పి సిద్ధపరిచి వాళ్ళందరినీ కూడా 318 మందిని రోజు మరి మిలిటరీ వాళ్ళని పెంచినట్టుగా పెంచాలి. అంతేనా? ఎంత ఖర్చు, మరి ఎంత సమయాన్ని హెచ్చించాడు, అవన్నీ కూడా ఎక్కడ ఉందండి? అబ్రహాము గుడారములో ఉంది. ఆమేన్. హల్లెలూయా. అంటే అక్కడ అబ్రహాము గుడారములో శిష్యులు తయారవుతున్నారు, అబ్రహాము గుడారములో సైనికులు తయారవుతున్నారు. కాబట్టి శిష్యులు తయారవుతున్నారు. నువ్వు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేసే బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది, సంఘంలో ఉన్న వాళ్ళ మీద. అంతే కదా? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆ అబ్రహాము గుడారాన్ని విడిచిపెట్టి వెళ్ళటం నీకు క్షేమము కాదు. మొట్టమొదటిగా సమర్పణ ఉంది, రెండవదిగా ప్రార్థనా జీవితం ఉంది, మూడవదిగా రాకడకు సిద్ధపాటు కలిగే అనుభవం కూడా అక్కడ ఉంది. ఆదికాండం 4 చదవండి, 14-16. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. చాలు. ఇక్కడ ఏంటంటే లోతు కుటుంబాన్ని తీసుకొని వెళ్ళిపోయారు కదా, ఆ రాజులందరూ కూడా తీసుకెళ్ళిపోయినప్పుడు వాళ్ళ మీద ఈ 310 అలవరచబడిన వారు వెళ్ళి వాళ్ళని జయించి మొత్తం అందరినీ కూడా క్షేమంగా తీసుకొచ్చారు. అంటే అబ్రహాము గుడారంలో ఏముందంటే కనుక జయాన్ని పొందిన వారు ఉన్నారు, జయ జీవితం ఉంది, లోకాశాలను జయించిన వారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా నువ్వు ఇంకా రక్షణ లేని అనుభవం ఉండకూడదు. మనకి ఇక్కడ బోధించబడుతున్న వాక్యాన్ని బట్టి ఇంకా నువ్వు అలాగే ఉండకూడదు. నువ్వు లోకాశాలు విడిచిపెట్టిన వారు ఉన్నారు, శరీరాశలు విడిచిపెట్టే వారు ఉన్నారు. అంటే అబ్రహాం యొక్క గుడారంలో ప్రియమైన దేవుని బిడ్డలారా జయ జీవితం ఉందన్నమాట మనకి. ఆ జయ జీవితం అన్న సంఘములో నీవు ఉండాలని కోరుకుంటున్నాడు ప్రభు. రాకడకు సిద్ధపడగలిగే అనుభవం ఉంది, జయ జీవితం ఉంది అక్కడ కదా. మాటల్లో కానీ, క్రియల్లో కానీ, తలంపుల్లో కానీ, వాక్యం విన్న తర్వాత వాక్యము వినేటప్పుడు అవన్నీ కూడా మనం సరి చేసుకునే అనుభవం ఇక్కడ ఉంది. జయ జీవితం ఉంది. ఇది 4వది. మొట్టమొదటి చెప్పండి, 2వది, 3వది రాకడకు సిద్ధపడే అనుభవం ఉంది, 4వది జయ జీవితం ఉంది, 5వది చదవండి 4వ అధ్యాయం 18 వచ్చి ఆదికాండము. మరియు శాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇప్పుడు
ఆ యుద్ధములో జయ జీవితాన్ని సాధించి లోతు కుటుంబాన్ని, ఆస్తిపాస్తులందరినీ కూడా, ప్రజలందరినీ కూడా క్షేమంగా తీసుకొని వస్తుంటే కనుక ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జరిగిన సంగతి గమనించి ఇక్కడ అబ్రహాముకు అంట అబ్రహామును మెల్కీసెదకు ఎదుర్కొన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. అంటే ఎదుర్కొని అబ్రహాము కంట రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. ఆమేన్. అంటే ఆ సంఘములో, ఆ అబ్రహాం గుడారములో ఏముందో చెప్పండి, పరిశుద్ధాత్మకు లోబడిన వారు ఉన్నారు. అందరూ కూడా బాప్తిసం తీసుకున్న వారే ఉన్నారు. అసలు రొట్టె ద్రాక్షరసం ఎవరిని దాటి వెళ్ళిపోవడానికి లేదు. ఆయన జయ జీవితాన్ని సాధించి వస్తుంటే కనుక మెల్కీసెదకు అబ్రహాముకు ఎదురొచ్చంట రొట్టె ద్రాక్షారసమును ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇచ్చిన తర్వాత మరొక ఆశీర్వాదం ఏంటంటే కనుక చదవండి, ఆదికాండంలోకి వెళ్దాం. మరలా 14వ అధ్యాయం 20వ వాక్యం. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఆమేన్. ఇప్పుడు ఈ సంఘములో, లేకపోతే అబ్రహాం యొక్క గుడారములో ఎప్పుడైతే మెల్కీసెదకు తీసుకొచ్చి అబ్రహాముకు రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు కదా, అప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే కనుక చెప్పండి, అన్నిటిలో 10వ భాగం ఇచ్చాడంట. అంటే ఆ సంఘములో ఉన్నవారు, ఆ గుడారములో ఉన్నవారందరూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత ఆశీర్వదించబడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు ఒక నిబంధన చేశాడు. మనకి ఒక నిబంధన చేశాడు. కలువరి కొండ మీద కొత్త నిబంధన చేశాడు. ఇదిగో నా శరీరము, ఇదిగో క్రొత్త నిబంధన, ఈ రక్తము. కలువరి గిరిలో ఒక నిబంధన చేశాడు దేవుడు మన కొరకు. ఆ నిబంధనను నెరవేర్చగలిగిన వారు ఆ సంఘములో ఉన్నారు. కాబట్టి ఆ సహవాసాన్ని విడిచిపెట్టొద్దని చెప్తున్నాడు. ఇది పరలోక క్రమం. ఇది ఒకవేళ నువ్వు చేయట్లేదు అనుకోండి, పరలోక క్రమాన్ని నువ్వు అతిక్రమించిన వ్యక్తి అవుతావు. ఎన్ని ఆశీర్వాదాలు అబ్రహాం యొక్క గుడారములో ఉన్నాయి. రాకడకు సిద్ధపడగలిగే అనుభవం ఉంది. ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞలు పాటించే సంఘం ఇది. ఆత్మీయంగా ఎదిగిన వారు ఉన్నారు ఇక్కడ. జయ జీవితాన్ని అనుభవించిన వారు ఉన్నారు ఇక్కడ. ప్రార్థనా జీవితం ఉంది అబ్రహాము గుడారములో. అసలు అబ్రహాము గుడారమే, అసలు ఈ సంఘమే సమర్పణతో కట్టబడిన సంఘం. సంఘము ప్రారంభంలో ఇక్కడ ఎవరున్నారు చెప్పండి, చెప్పండి, ఎవరు లేరు. సమర్పణతో కట్టబడింది కాబట్టి దేవుడు సమర్పణ కలిగిన వారికి నడిపించాడు. దేవునికి స్తోత్రం. చివరగా 7వ ఆశీర్వాదం ఏంటి చదవండి ఒక మాట. 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము నీకు బహుమానం. ఇప్పుడు వెంటనే ఏమన్నాడంటే, అబ్రహామా నీకు కేడము, నీకు బహుమానం ఇస్తానని దేవుడు మాట్లాడుతుంటే చాలు. అబ్రహాము గుడారములో ఏముందంటే కనుక, అప్పుడు ఆ మాట చెప్పగానే అబ్రహాం ఏమన్నాడు, అయ్యా నాకు ఎంతమంది పిల్లనిస్తే ఏముంది అని చెప్పాడు కదా. ఆ మాట ఏంటంటే ఫస్ట్ ఏమన్నాడు, నీకు కేడము అన్నాడు. ఒకవేళ నీకు ఎవరైనా సరే, ప్రమేల సిస్టర్, నీకు ఎవరైనా సరే హాని చేయాలనుకుంటే కనుక నన్ను దాటి నీ దగ్గరకు రావాలి. అది దాని అర్థం. నేను నీ కేడముగా ఉన్నాను, నువ్వు భయపడద్దు. అంటే అబ్రహాము గుడారములో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదరణ కలిగించే వాక్యం ఉంది. స్తోత్రం చెప్పు. నీకు విశ్వాసంలో బలపరిచే వాక్యం ఉంది. కట్టుకథలో సొల్లు మాటలు చెప్పేది కాదు కదా. ఎన్ని అనుభవాలు అబ్రహాము గుడారంలో ఉంటే నీకు అది వద్దని నువ్వు అరణ్యంలోనే బతుకుతాను పోతున్నావా? పో, నువ్వు నా మాట విని వచ్చావు కాబట్టి నువ్వు బతికిపోయావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డల, అబ్రహాము గుడారంలో 7 ఆశీర్వాదాలు చూసావు. మొట్టమొదటిగా సమర్పణతో కట్టబడిన గుడారము. రెండవదిగా ప్రార్థనా జీవితం కలిగిన గుడారము. అది వ్యక్తిగతమైన ప్రార్థన జరుగుద్ది, ఇతరుల క్షేమం కొరకు ప్రార్థన జరుగుద్ది, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన జరుగుద్ది అక్కడ. మూడవదిగా రాకడకు సిద్ధపడే అనుభవం కలిగిన గుడారము, అక్కడ గుడారములో ఆ అనుభవం ఉంది అక్కడ. నాలుగవదిగా చూస్తే కనుక అబ్రహాము గుడారములో జయ జీవితం ఉంది.
ఐదవదిగా అబ్రహాము గుడారములో పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ స్వాధీనములో ఉండి బలలో పాలు భోగస్తులయ్యేవారు ఉన్నారు అక్కడ. ఐదవదిగా ఏంటి? అబ్రహాము గుడారములో నీవు ఆశీర్వదించబడడానికి ఒక నియమ నిబంధన పాటించేవారు ఆ సంఘంలో ఉన్నారంట. ఏడవదిగా ఏముంది ఇక్కడ? నిన్ను బలపరిచే వాక్యం ఉంది. విశ్వాసములో బలపరిచే వాక్యము. అబ్రహామా, నువ్వు భయపడవద్దు, నేను నీ కేడముగా ఉన్నా, ఎవడైనా నీ దగ్గర రావాలని నేను ముందు నన్ను దాటి రావాలి, నువ్వేం భయపడద్దు అని బలపరిచే, ఆత్మీయంగా బలపరిచే వాక్యం అబ్రహాము గుడారంలో ఈ సంఘములో ఉంది. అది నువ్వు గమనిస్తే గనక హాగరు వలె వెన్ను తిరిగి వచ్చి నువ్వు అబ్రహాము గుడారంలో స్థిరంగా ఉండగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డరా, మనం కొన్ని మాటలు కఠినంగా ఉండవచ్చు, కానీ ఈ యేసు ప్రభు యొక్క ప్రేమను గుర్తించిన శిష్యులు అంటున్నారు, అయ్యా మేము ఎక్కడికి వెళ్తాం? నువ్వే కదా జీవం కలిగిన మాట చెప్పేది, నీ మాటలు చాలు. నీ మాటలో కఠినం ఉన్నప్పటికీ కూడా నీ మాటలో ప్రేమ ఉంది. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.